అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు నేను మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. సో నేను సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ట్రైమెస్టర్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ట్రైమెస్టర్లో ఉన్నాను. అదే 4th మంత్ అండి. 3rd మంత్ అంతా నాకు నాషియాతో ఉండేది. ఎప్పుడైతే 4th మంత్ వచ్చాను కొంచెం రిలీఫ్ దొరికింది. అదే నాకు కొంచెం స్పైసీగా తినాలని క్రేవింగ్స్ ఉంది నేను చెప్పాను మమ్మీకి. అదే ఇంట్లోనే పానీపూరి చేద్దాము. ఇక పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టం మా ఇంట్లో పానీపూరి అంటే. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్నవితో పానీపూరి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇప్పుడైతే ఈవినింగ్ 4 అయింది, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను. పానీపూరికి ఫస్ట్ అండి మీరు ఒక బౌల్ సైజ్గా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా చూడండి మా చెల్లి వాష్ చేస్తుంది. అలా తీసుకొని వాష్ చేసుకుని సైడ్లో పెట్టేయండి. మళ్ళీ సైడ్లో కుక్కర్లో ఆలు వేసేయండి. అది కొంచెం టైం పడుతుంది కదా. అది కూడా చింతపండు కూడా ఒక టొమాటో సైజ్ తీసుకొని నానబెట్టేయండి. అది కూడా ఇదైతే వాష్ చేసింది కదా అంతా డ్రై చేసి చూడండి మిక్సీ పట్టేస్తుంది. అది బాగా పేస్ట్ అయిన వరకు పెట్టుకొని బాగా జల్లెడ పెట్టేయండి దాన్ని. పేస్ట్కి కన్సిస్టెన్సీ చూసుకోండి. మీరు ఎంతమంది ఇంట్లో ఉన్నారో తినేటోళ్ళని చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగా చూడండి. ఈ టైంలోనే ఎంత ఉప్పు కావాలో ఎంత చిల్లీ కావాలో అనేది ఇప్పుడే తెలిసిపోతుందండి. ఎక్కువ కారం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు చిల్లీ పేస్ట్ అనేది. లేకపోతే ఇంకా మీకు తక్కువ కావాలంటే కొంచెం చింతపండు మిక్స్ అనేది ఎక్కువ వేసుకోండి. చూడండి ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది దీంట్లోనే వేసుకొని బాగా జల్లెడేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు సరిపోయిన ఉప్పు వేసుకొని ఇంతేనండి పానీపూరి. ఇది అయితే వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ వే అండి. నేను చెప్పినాను కదా కుక్కర్లో పొటాటోస్ వేసినానని. ఇప్పుడు ఆ దుంపల్ని తీసి వదిలేయాలి అన్నీ. మేమైతే ఇది చాలా సింపుల్ వే ఇంట్లో ఉన్న దాంట్లో చేస్తున్నాము. కావాలంటే మీరు పచ్చి బఠానీలు చనా ఉంటుంది కదా దాన్ని బాగా నానబెట్టి రాత్రికి అది కూడా చేసుకోవచ్చు. అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ కానీ ఇంకా పానీపూరి మిక్స్ మసాలా వస్తుంది బయట, అది కూడా వేసుకోవచ్చు. కానీ మా దగ్గర అంత ఇప్పుడికే నేను పానీపూరి అన్నది కాబట్టి ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నాము. ఇది కూడా చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు అన్నీ ఒలిచిన తర్వాత బాగా అదిగోండి మ్యాష్ చేసుకోవాలి పొటాటోస్ని. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా. నేనైతే ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి వేసుకున్నానండి. సింపుల్ మసాలాస్ వేసుకున్నాను. ఇక ఆనియన్స్ కట్ చేసుకోండి దాంట్లో ఫిల్లింగ్కి. ఇప్పుడు పొటాటోస్లో ఫిల్లింగ్ చేయడానికి फ्राई करेंगे, फ्राई करना है देम्मा नहीं अम्मा. పూరీ చేయడానికి టైం ఎక్కువ పడుతుందని బ్లింకిట్లోనే రెడీమేడ్ చిప్స్ ఆర్డర్ పెట్టానండి. ఇదంతా రెడీ అయ్యే వరకే 6 అయిపోయిందండి ఈవినింగ్కి. పిల్లలు ఆకలికి గుర్తున్నారు, అందుకే ఫస్ట్ వాళ్ళకే తినిపిస్తే మాకు ఒక పని అయిపోతుంది అనుకుంటున్నాము. కొంచెం ఓపిక పట్టుకొని 1 అవర్ ముందే మేమంతా ప్రిపరేషన్ చేసుకుంటే ఇంట్లోనే అయిపోతుందండి ఇది. బయట మేము కూడా తింటాం కానీ చిన్న పిల్లలు తినేది కాబట్టి కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది వాళ్ళ హెల్త్కి కూడా. ఇదిగోండి వాళ్ళు చిల్లీ తిన్నారు కాబట్టి వాళ్ళ కోసము మా చెల్లెలు బెల్లంతో అది చేసింది. బెల్లం సిరపు స్వీట్గా కొంచెం ఖట్టమిఠాగా ఉంటుందని.
ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన పానీపూరి మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వ్లాగ్ నచ్చిందైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇదే అప్పుడు వరకు మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో.